హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే జేఈ రెండో స్పెల్ కూడా ఈ సంవత్సరం పూర్తవస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులకి ప్రీమియం ఆప్షన్ నుంచి లోయెస్ట్ ఆప్షన్ వరకు ఈరోజు మనం చూద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బాగా డబ్బులు ఉన్నాయి, మీ పిల్లోడు వచ్చేసి ఒక 70 to 80%, 90% మధ్యలో ఉన్నటువంటి విద్యార్థి, మాకు డబ్బులు అయితే పెట్టుకోగలం అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పెట్టవచ్చు, ఎంత హయ్యెస్ట్ కేటగిరీ ఉన్నటువంటి పీపుల్ ఎటు వెళ్ళొచ్చు, ఒక మార్గాన్ని మనం చెప్తాం. ఎందుకంటే ఈరోజు మామూలుగా చాలా ప్రాంతాల్లో, పర్టికులర్గా ఆంధ్రాలో భీమవరం కానీ లేకపోతే రాజమండ్రి కానీ ఇటువంటి ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ఎకరా 30-40 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక్కొక్కరు 10-20 డబ్బులు పెట్టడానికి వాళ్ళకు ఉంది, కానీ ఎక్కడ పెట్టాలో తెలియక ఎంతసేపుడికి బీవీఆర్ఐటీయో గోకరాజో సిబిఐటీ అనుకుంటే తిరుగుతూ ఉంటారు. అవకాశం ఉండి డబ్బులు పెట్టగలిగినటువంటి వాళ్ళు ట్రాఫిక్ జోన్లో నుంచి వెళ్ళి ప్రశాంతంగా తీసుకోవడం అనేది ఉత్తమ మార్గం. దీనికి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు ఫస్ట్లో మనందరికీ ఫేవరెట్ అమౌంట్ లేకపోతే ఫేవరెట్ ఫిగర్ ఉన్నటువంటి ₹1,00,00,000 కాలేజెస్ ఎక్కడున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనుకోండి, లేకపోతే ఇండియా వ్యాప్తంగా ₹1,00,00,000 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ పిల్లవాళ్ళ మీద మీరు పెట్టదలుచుకున్నారు. ఎక్కడ పెట్టచ్చు, దేనికి పెట్టచ్చు? సో 1 crore బడ్జెట్ తీసుకున్నప్పుడు ఈ 1 crore బడ్జెట్లో బాగా పాపులర్ అయినటువంటి ఆప్షన్ వచ్చేసి మీకు ఏవియేషన్ అండి. అంటే పైలట్, దీన్ని ఇండిగో క్యాడెట్ అని కూడా అంటారు. క్యాడెట్లు చాలా ఉన్నాయి, బట్ ఫేమస్ మనకి ఇండిగో కాబట్టి ఇండిగా క్యాడెట్ ప్రోగ్రామ్. మీకు ఒక 60-70% ఇంటర్మీడియట్లో వచ్చి మీకు అంతకు పైన ఉన్నాయి, ₹1,00,00,000 పెట్టగలిగేటువంటి వాళ్ళు ఇది మీకు ఐఐటీతో ఈక్వల్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 yearsలో మళ్ళీ తిరిగి ₹1,00,00,000 ప్యాకేజ్కి వచ్చేస్తారు. ఓకే, కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ ₹1,00,00,000 పెట్టేటువంటి వాళ్ళకి, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక పైలట్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయనేది ₹1,00,00,000 పెడితే మనం చూసినప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ అండి. జనరల్గా యూఎస్కి పోయే వాళ్ళు ఉండొచ్చు. సెకండ్ కేటగిరీలో యూఎస్ యూనివర్సిటీసు. ఇప్పుడైతే టైం అయిపోయింది, దీనికి చాలా వరకు యూనివర్సిటీస్ టైం అయిపోయింది. మళ్ళీ సెప్టెంబర్ ఇంటేక్ కానీ లేకపోతే జనవరి ఇంటేక్ కానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ కానీ అయినట్లయితే ₹1,00,00,000 నుంచి ₹1,20,00,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడే మాకు ఈ 6 months కూడా గ్యాప్ ఉండొద్దు, ఇప్పుడే మేము అబ్రాడ్ యూనివర్సిటీకి ఏదైనా వెళ్ళి చదువుకుంటాం అనుకున్నప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ అండి. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ దుబాయ్. ఇది క్యూఎస్ ర్యాంకింగ్లో మన అన్ని ఐఐటీస్ కన్నా ముందుంటుంది. దీని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 80. ఓకే, ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్నప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒక 22 లక్షలు అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్గా ఒక ₹90 లక్షలు హాస్టల్లో కలుపుకుంటే ₹1,00,00,000 బడ్జెట్ కాలేజ్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ దుబాయ్. సో ఇది బెస్ట్ ఆప్షన్గా మీకు ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ 1 crore బడ్జెట్ ఆన్ యువర్ చైల్డ్, ఇది హాస్టల్ కాకుండా. సో ఈ 3 ఆప్షన్స్ మనం చెప్పాం. యూఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ దుబాయ్లో ఉంది, పైలట్ ఆప్షన్ కూడా ఒకటి మనం చూసాం. ఇది కాకుండా మనం తీసుకున్నప్పుడు ₹1,00,00,000 బడ్జెట్లో మీ అందరికీ కూడా ఇంకొక ఫేవరెట్ ఆప్షన్ నేను చెప్తాను. చాలామంది ఇప్పుడు మణిపాల్ ఐకాస్ ప్రోగ్రామ్ అండి, దీంట్లో కూడా మీరు ₹1,00,00,000 పెట్టచ్చు. ఎట్లా పెట్టచ్చు అంటే ఇప్పుడు 6 lakhs ప్లస్ 5 lakhs ప్లస్ ఒక 40 lakhs పెట్టుకోవచ్చు ఇయర్లీ. 40 + 40 లేకపోతే 45 + 40. ఇదేంటంటే 2+2 ప్రోగ్రామ్ అనమాట. 2 years ఇండియాలో ఉంటుంది, ఒక 11 లక్షలు అవుతుంది. మీరు యూఎస్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీమియం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల మీరు డైరెక్ట్గా యూఎస్ పోవడం అనేది రైట్ పద్ధతి కాదు. ఎందుకంటే 17 ఏళ్ళు అంటే ఇప్పుడే మీ బాబుని లేకపోతే పాపని బయట ప్రపంచానికి వదిలిపెడుతున్నారు కాబట్టి వాళ్ళు చిన్న వయసులో ఒకవేళ మిమ్మల్ని చూడాలనిపించినా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ట్రైలర్ రూపంలో ఒక 2 సంవత్సరాలు బయట పెడదాం. రైలు పెడితే వాడు కొంచెం అడాప్టబిలిటీ తీసుకుంటాడు. దాని తర్వాత మనం యూఎస్కి పంపించవచ్చు, యూఎస్కి కానీ లేకపోతే మీ డ్రీమ్ కంట్రీ ఏది ఉంటే అది. ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే స్టార్టింగ్ 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇయర్లీ పెట్టుకోవచ్చు. మీకు ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని 4 సంవత్సరాలు కాడ పెట్టే బదులు 2 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి, మీకు మంచి కాలేజ్ వస్తుంది. R1 కాలేజీ లేకపోతే Tier 1 కాలేజీలో మీరు బీటెక్ కంప్లీట్ చేయొచ్చు, మీకు అబ్రాడ్ డిగ్రీ కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ₹1,00,00,000 పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు డైరెక్ట్గా యూఎస్కి వెళ్ళటం కన్నా మణిపాల్ ఐకాస్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఆప్షన్ 100% వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఐకాస్ ప్రోగ్రామ్కి వచ్చేటువంటి పిల్లల్లో అందరూ ఎక్కువ మంది చూసేటువంటి కాలేజీలు ఏంటంటే 15-20 లక్షల కాలేజీలు చూస్తున్నారు. మీరు ఒక 40 నుంచి 50 లక్షలు కానీ పెట్టుకోగలిగింది అనుకోండి, మీకు ది బెస్ట్ కాలేజ్ అక్కడ దొరుకుతుంది. కాబట్టి మణిపాల్ ఐకాస్ ప్రోగ్రామ్ కూడా ₹1,00,00,000 బడ్జెట్లో మనకి తీసుకోవచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 ఇంకా ఏ రకంగా ఖర్చు పెట్టచ్చు అంటే, మీరు సపోజు పెస్ యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి.
పెస్ యూనివర్సిటీ, ఇది రింగ్ రోడ్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్, లేకపోతే ఆర్వి. ఈ 2 కాలేజీల్లో ఆర్వి కాలేజీ తీసుకుంటే మీకు బడ్జెట్ వచ్చేసి ఒక 60 లక్షలు అవుతుంది. ఓకే, ఈ 60 లక్షలు కాలేజీ పెడితేనే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనే కోర్సు కానీ తీసుకునేసి మీరు ఈసీ కౌన్సిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈసీ కౌన్సిల్, ఈ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక అడిషనల్ డిగ్రీ తీసుకోవచ్చు. దీనికి వీళ్ళ యొక్క ట్యూషన్ ఫీజు వచ్చేసి దగ్గర దగ్గర 30 లక్షలు ఉంటుంది, ప్లస్ ట్రైనింగ్ అడిషనల్గా ఒక 10 లక్షలు, 40 ఒక 60 కోటి రూపాయలు అన్నమాట. ఈ కోటి రూపాయలు ప్రాపర్గా ఖర్చు పెట్టడానికి ఇది సరైనటువంటి రీతి. సార్ ఆల్రెడీ ఆర్వి కాలేజీ పెస్ యూనివర్సిటీ అంటేనే దగ్గర దగ్గర మినిమం ఒక 15-20 లక్షల ప్యాకేజ్ వస్తుంది కదా మాకు. మరి అడిషనల్గా పెట్టుకుంటే ఏమొస్తుందంటే మీ ప్యాకేజ్ 20 బదులు 40 అవుతుంది. సో ఇవి ఇండియాలో లేకపోతే అబ్రాడ్లో ఉన్నటువంటి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి బీటెక్లో అనుకునేటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఒక 80 lakhs బడ్జెట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.